ఈ వారం మన యాదిల తెలంగాణ పోరాటంలో వికసించిన అగ్ని పుష్పం మహిళా లోకానికే ఆదర్శనీయం. తెలంగాణ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన ధీర వనిత మన ఆరుట్ల కమలాదేవి. నైజాం రాజ్యంలో తెలంగాణ ప్రజలంతా నలిగిపోతుంటే కథన రంగంలో దూకి తుపాకీనెత్తి సంటి పిల్లగాన్ని చుట్టాలింట్లో వదిలి దళంలో ఏరింది. ఈ గెరిల్లా దళాలకు అప్పట్లో సల్లూరు గుట్టలు అడ్డ ఉంటుండే. అటువంటి సల్లూరు వెంకటపురం గుట్టలలో ఉన్న దళాలను చుట్టుముట్టిరు రిజర్వ్ పోలీసులు. పోలీసు వాళ్ళకు దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మరి అట్లాంటి సమయంలో ఎట్లా తప్పించకపోయినాయి, ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం రాదు. పోరాటాల కిల్లా నల్లగొండ జిల్లా నేటి యాదాద్రి భువనగిరి ఆలేరు మండలం మంతపూరి గ్రామంలో 1920లో పల్లా లక్ష్మీనరసింహమ్మ వెంకటరామరెడ్డి దంపతులకు జన్మించింది మన కమలాదేవి. అమ్మ నాయనలు పెట్టిన పేరు అసలు పేరు అయితే రుక్మిణి. ఆ ఊర్లోనే ఉండి పెద్ద బాల శిక్ష దాకా చదివింది. అప్పట్లో బడులెక్కడి. 11వ ఏటనే కులన్పాక గ్రామానికి చెందిన కమ్యూనిస్టు దిగ్గజం ఆరుట్ల రామచంద్రారెడ్డికి ఇచ్చి లగ్గం చేసిరు. ఆనాటి జాతీయోద్యమ నాయకురాలైన కమలాదేవి చటోపాధ్యాయ అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డికి మస్తు అభిమానం. అందుకే ఈ రుక్మిణి పేరును కాస్త కమలాదేవిగా మార్చాడు. పెండ్లిలతోటి ఆడపిల్లల జీవితాలు ముగిసిపోతాయి అనుకున్న కాలంలో ఈమె జీవితంలో మాత్రం గొప్ప ప్రారంభం ఇచ్చును మన ఏఆర్ అంటే తెలుసుగా ఆరుట్ల రామచంద్రారెడ్డి. పై చదువులు చదివిస్తానికి ఏఆర్ పట్నం తీసుకుపోయి మాడపాటి హనుమంతరావు స్థాపించిన బాలికల ఉన్నత పాఠశాల 3వ తరగతిలో చేర్పించును. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుడే మా ఎక్కువ అంటే హాస్టల్లో హాస్టల్లో ఏం లేవు. కానీ రాజా బహదూర్ వెంకటరామరెడ్డిని ఒప్పించి రెడ్డి హాస్టల్కు అనుబంధంగా బాలికల హాస్టల్ని ఏర్పాటు చేయించాడు. ఇట్లా ఏర్పడిన అమ్మాయిల హాస్టల్లో మొట్టమొదటి అయిన అమ్మాయే మన కమలాదేవి. ఇట్లనే హాస్టల్లో వండుకుంటా భర్త ఏఆర్ తోటి ఆంధ్ర మహాసభలలో హాజరవుకుంటా నిజామాబాద్లో జరిగిన 6వ ఆంధ్ర మహాసభకు, మల్కాపురంలో జరిగిన 7వ ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా పనిచేసింది. ఈ క్రమంలో చదువుతో పాటు రాజకీయాల మీద కూడా అవగాహన పెంచుకుంది. కిరాయిస్తేనే బండి కట్టుండ్రి, దొరకు ఎట్టికి అరకలు కట్టొద్దు, ముందు మీ భూమిని మీరు దున్నుకోండి, పంటలు పండితేనే లెవి కట్టండి, రసీదులు ఇవ్వకుంటే ఏ పన్ను కట్టొద్దు, అట్లనే ఆడోళ్ళ మీద దొరలు చేసే హింసకు వ్యతిరేకంగా ఆడోళ్ళందరూ ఒక్కటి కావాలి, మహిళా సంఘాలు పెట్టాలి. ఆడనే ఉండి హెచ్ఎస్సి పాస్ అయింది. హెచ్ఎస్సి పాస్ అయినాక అత్తగారు అయిన కులన్పాకకు వచ్చింది. అప్పట్లో నిజాం పాలనలో అతిపెద్ద జాగీర్ గ్రామం అంటుంటే అది కులన్పాక. ఊర్లోకి పోయినాక ఆ ఊర్లో అందరూ నా లెక్క చదువుకోవాలని కమలాదేవి కోరిక. అప్పట్లో గ్రంథాలయాలు లేవు, బడులు లేవు, బడులు కూడా స్థాపించకూడదు. చదివితే తెలుగు భాషలో చదవద్దు, చదివితే గీవితే ఓన్లీ ఉర్దూలనే చదవాలి. ఇట్లాంటి పరిస్థితుల బడి పెట్టాలనే ఆకాంక్ష ఉండే. ఆమె ఎవ్వరికి తెలియకుండా ఒక వంట స్థలంలో లైబ్రరీ ఏర్పాటు చేసింది. ఆ వంటశాలనే పాఠశాలగా ఏర్చి పిల్లలకు మహిళలకు చదువు ఎప్పుడు సురువు చేసింది. ఇది దినదినం అభివృద్ధి చెందింది. విషయం తెలిసిన జాగీర్దారుల కడుపు మండింది అనుకోరాదు. ఏముంది, బలవంతంగా బడి బంద్ చేయించారు. అయినా ఊకుందా? అక్షరాలు మట్టి మనుషుల బతుకు మార్చే ఆయుధాలు అవుతాయని, ఇవే అక్షరాలు బానిస బతుకులను బంధ విముక్తికి బాటలు వేస్తాయని ఆమెకు తెలుసు. అందుకే కులన్పాకలోని పురాతన జైన దేవాలయంలో మెల్లగా మళ్ళా బడి పెట్టింది. ఆడ బడి నడుపు సురువు చేసి ఈడ చదువు మాత్రం చెప్పలే, చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పింది. సాయుధ పోరాటానికి బాటలు తీసింది. తెలంగాణ ప్రజా ఉద్యమ జ్వాలలకు అక్షరంతో ఆజ్యం పోసింది. ఆ ధైర్యమే ఆమెను కమ్యూనిస్టుగా పదును పెట్టింది. ఆ సాహసం ఆమెను సాయుధ పోరాటం వైపు నడిపించింది. దొరలు, జాగీర్దారులు, నిరంకుశ నిజాం రాచరిక చెర నుండి ఈ నేలను విముక్తి చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన సాయుధ పోరాటం పిలుపందుకుంది. 1943లో విజయవాడ కాడ జరిగిన మహిళా ఆత్మరక్షణ శిబిరంలో శిక్షణ పొందింది. స్వీయ రక్షణ కోసం కారంపొడి, రోకల్ బండలను ఎట్లా ఆయుధాలుగా ఉపయోగించుకోవాలో నేర్చుకొని ఆయుధ శిక్షణలో ఆరితేరింది అనుకోరాదు ఆరుట్ల కమలాదేవి. అట్లా అనేక పోరాటాల్లో ముందు నిలిచి స్త్రీ అంటే సమాజంలో సుకుమారత్వం, చిన్నతనం అనే భావాన్ని తీసేసింది. గంటె తిప్పే చేతులతోటి గన్నులు బట్టి తూటాల పూలమాలతోటి పల్లె పల్లెలను అలంకరించింది. భూమి లేనోళ్లకు కొడుకా, భూమి పంచిండ్రురా బిడ్డ, భూమి పంచిండ్రురా బిడ్డ, అరే హోరు సాగుతుంది కొడుకా, తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా, తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ. అప్పట్లో సాయుధ పోరాటం మస్తు ఉధృతంగా నడుస్తున్న రోజులు అవి. 1946లో నిజాం సర్కార్ మార్షల్ లా విధించే సమయానికి కమలాదేవికి 2 నెలల పిల్లగాడు.
అప్పుడు కమలాదేవిని కొడుకు చిన్నోడు నువ్వు అజ్ఞాతంలో పోవద్దని చెప్తే ఇన్లే. ఇక మాతృత్వం అన్నది ప్రజలందరి కోసం అంటూ చెప్పుకుంటా ఇక అడవిలోకి పోయింది. ఇక అజ్ఞాతంలో పోయి మహిళా గెరిల దళాలతోటి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో అనేక ప్రత్యక్ష దాడులలో పాల్గొన్నది. సల్లూరు గుట్టలు అప్పట్లో దళాలకు ప్రధాన రక్షణ స్థావరంగా ఉండేది. ఇక దీన్ని పసిగట్టిన యూనియన్ సైన్యాలు ఆ గుట్టల చుట్టుముట్టినాయి. ఏ మాత్రం తప్పు చేసినా అజాగ్రత్తగా ఉన్నా దళాలు అంతమొందించబడతాయి. ఇక అప్పటికే గుట్ట నలుదిక్కుల నుండి కాల్పులు జరుపుతారు. ఇక ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతూ చుట్టుముట్టిన కంపెనీ సైనికుల నుండి దళాలను తప్పించుట్లా ఇగో కమలాదేవి చేసిన సాహసాన్ని నేటికి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఇక పల్లెలలో పడిగ విప్పిన భూస్వామ్యం పెత్తనాలు, రజాకారుల ఆగడాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రతి క్షణం జనం కోసం పోరాడుతూ నిలబడింది కమలాదేవి. కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటే ఈ పటాలం నాకు అండగా ఉందిరా. ఇక అజ్ఞాత జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే అంత సులువు కాదు. ఇవి ఒకసారి తీవ్రమైన అనారోగ్యం పాలై రహస్యంగా దవాఖానకు పోతుంటే ఆలేరు పోలీసు వాళ్ళు బాదురుపేట దగ్గరున్న కమ్మగూడెం కాడ మాటు వేసి వీళ్ళిద్దరిని పట్టుకురు, రామచంద్రారెడ్డిని, కమలాదేవిని. ఇక రామచంద్రారెడ్డినేమో ఖమ్మం జైలుకు తీసుకపోతే కమలాదేవినేమో వరంగల్ జైలుకు పంపించారు. ఔరంగాబాదు, సికింద్రాబాద్ జైలల్లో 2.5 ఏండ్లు ఆమెకు నరకం చూపించారు అనుకో రాదురి. అయినా ఎప్పుడు ధైర్యం, భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోలే కమలాదేవి 1951 విడుదలైంది. ఇక సాయుధ పోరాటం తర్వాత రాజకీయ జీవితం మొదలైంది 1952. 1952 ఆలేరు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. ఇక 1962 కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడి గురించే కమలాదేవి ఉపనాయకురాలుగా ప్రాతినిధ్యం వహించింది. ఇక 1964 ప్రతిపక్ష నాయకురాలుగానే ఎన్నికైన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది అనుకో రాదురి. ఇక అట్లనే మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేసింది కమలాదేవి. కమలాదేవికి 65 సంవత్సరాలు వచ్చినాక సుదీర్ఘంగా క్రియాశీల రాజకీయాల్లో ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించి స్వచ్ఛందంగా రాజకీయాల నుండి విశ్రమించింది. ఇక కాకతీయ విశ్వవిద్యాలయం వారు 1998 గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ప్రదానం చేసుకుంటే ప్రశంసా పత్రంలో అపర రుద్రమాదేవిగా అభివర్ణించారు. ఇక ఆరుట్ల కమలాదేవి జనవరి 1, 2001 తుది శ్వాస విడిచారు. మరి అపర రుద్రమాదేవిగా విలువబడ్డ ఆరుట్ల కమలాదేవి ఇంతగానం ప్రజల కోసం కష్టపడితే అప్పట్ల పాలకులు చరిత్రకెక్కకుండా చేసిరు. చరిత్ర లేకుంటేంది, తెలంగాణ ప్రజల గుండెలుంది ఆరుట్ల కమలాదేవి. నిర్బంధంపై తిరగబడే ప్రతి పిడికిలి ధైర్యంలో కమలాదేవి నిలిచే ఉంటుంది. జోహార్ ఆరుట్ల కమలాదేవి, జోహార్.